గారా ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఘనమైన మీ గొప్ప నామమునకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి బైబిల్ పఠనం నిమిత్తమై మీ సన్నిధిని అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు. మీ సన్నిధి రాగలుగున మా ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. కావలసిన వారు సకాలంలో రాగలుగునట్లు మీరే మార్గం సరళం చేయమని మనవి చేస్తుంటున్నాం. దాని మా తండ్రి, వచ్చినటువంటి వారిని జ్ఞాపకం చేస్తుంటాం. చదువు లేఖన భాగం ఆశీర్వాదకరంగా చేయము. వినగల చెవిని, గ్రహించగల మనసును మీరు అనుగ్రహించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. బలహీన జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి, మరుగుపరచుము. అవసరమైన మీ మాటలు అనుగ్రహించము. సమస్య వ్యర్థతను మీరే మీ నాలో దూరపరుచుతురమని మనవి చేస్తుంటున్నాం. కానీ కనబడిన అంధకార శక్తులను మీ నాలో బంధిస్తుండగా మీరే మాయం పొందవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. వచ్చిన ఎవరు కూడాను రిక్తహస్తాలతో వెళ్ళకున్నట్టు మీ వాక్యమును చెప్పి వెళ్ళేవారుగా మీరే సిద్ధపరిచి మీ నామని మాయంపరచుకునమని సమస్తమును మీ కృపగా అప్పగిస్తూ మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ చదువుబడిన వాక్య భాగంలో అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటికీ మూలము తాను కలిగినటువంటి విశ్వాసమే కారణంగా చూస్తాం. అతడు ఆ పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలు వెళ్ళెను. ఇక్కడ క్రైస్తవ జీవితానికి ఆధారము, మూలము, పునాది ఈ విశ్వాసమే ప్రామాణికంగా చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, ఆయన ఉన్నాడని, ఆయన వద్దకు వచ్చి వారికి బహుమానం దయచేవాడని నమ్మవలెను గదా అని రాయబడి ఉంది. ఆ తర్వాత ఈ దైవ గ్రంథమైనటువంటి బైబిలు 66 పుస్తకాలు దేని మీద ఆధారపడినవి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును అని రాయబడినది. దైవ గ్రంథమైన బైబిల్ అంతా కూడాను ఈ 3 మీదే ఆధారమై ఉన్నట్లుగా చూస్తాం. ఈ 3 మొదటిగా చెప్పబడినటువంటి మాట కాగా విశ్వాసము అని రాయబడి ఉన్నది. కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు వారిలో అనేకులు ఇష్టులుగా ఉండకపోయిరి అని రాయబడి ఉంది 5వ వచనంలో. కనుకనే ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టులుగా లేని కారణం చేత వాగ్దాత దేశంలో వాళ్ళు ప్రవేశించలేకపోయినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ అబ్రహాము యొక్క జీవితం మనం గమనిస్తే విశ్వాసమే తన జీవితానికి ఆధారంగా చూస్తాం. ఈ విశ్వాసం అనేది చాలా రకాలుగా ఉన్నట్లుగా చూస్తాం. దైవ గ్రంథంలో విశ్వాసం అనేది చాలా రకాలైనటువంటి విశ్వాసాన్ని చూస్తాం. కాబట్టి మొదటిదిగా విశ్వాసము అని అంటే ఏమిటి అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటను చదువుతాం. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నవి. విశ్వాసం అనేది ఏమిటంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసమే. కనుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచున్నాము. కనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మాకు అంతకంతకు అధికమైనటువంటి మహిమాభారమును కలుగజేయుచున్నవి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు మన కంటికి కనబడేవన్నీ కూడాను అదృశ్యమయ్యేవే. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఇవన్నీ కూడాను అదృశ్యమైపోయేవే. అయితే మనకు ఏవైతే కనబడటం లేదో
అవి నిత్యమైనవి అని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తాం. అందుకే ఇక్కడ పౌలు అంటాడు అదృశ్యమైనవి నిత్యములు అని ఇక్కడ పౌలు చెబుతున్నట్లుగా చూస్తాం. కనుకనే దేవుడు తన యొద్దకు వచ్చే వారికి, తనను ప్రేమించు వారికి, మొదటి కొరింథీ 2:9 ఏవి సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ఆయనను నమ్మి ఆయన వద్దకు వచ్చేటువంటి వారికి దేవుడు సిద్ధపరిచేవి. ఇప్పుడు మనుషునికి జీవవాయువు ఏ రీతిగా మనుషునికి కనబడదో ఆ రీతిగానే దేవుడు చేసేటువంటి క్రియలు కూడాను మనుషునికి కనబడినటువంటి స్థితిని చూస్తాం. అయితే మనుషులు కనబడినటువంటి వాటి యందే విశ్వాసం ఉంచేటువంటి ప్రజలుగా చూస్తాం. దేవుడు చేసేటువంటి క్రియలు ఎలాంటివి అంటే మనుషునికి కనబడనవి. అయితే మనుషుడు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉండాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ పౌలు సెలవిస్తున్నటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెను. మనుషుడు కలిగి ఉన్నటువంటి విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక అని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు లోకంలో జరిగేది ఏమిటంటే మనుషుని యొక్క విశ్వాసము మనుషుని జ్ఞానము మీదే ఆధారపడినటువంటి ప్రజలను చూస్తాం. ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో యెరోబాము ఇశ్రాయేలు ప్రజల మీద మొదటి రాజుగా, రాజ్యము విభాగించబడిన తర్వాత మొదటి రాజుగా యెరోబాము రాజ్యము అధికారం పొందినట్లుగా చూస్తాం. అయితే పిల్లరా ఈ యెరోబాము చేసిన కార్యం ఏంటంటే యెరూషలేము ప్రజలు దేవుని ఆలయానికి, ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేముకు వెళుతూ ఉన్న కాలంలో తిరిగి మరలా ప్రజలందరూ కూడాను యెరోబాము వైపు, రెహబాము వైపు తిరిగిపోతారేమోనని యెరోబాము ఆలోచన చేసి ఒక 2 బంగారు దూళ్లను చేయించి ఒకటి దాను నందును ఒకటి బేతేలు నందు ఉంచి ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆహ్వానం ప్రకటించాడు. ఇజ్రాయేల్ ప్రజలారా, ఐగుప్తు నుంచి విడిపించిన నీ దేవుడు ఇదే నని బోధించాడు. ఈ రెంటిలో ఒకదానిని ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించినందున యెరోబాము దేవుని దృష్టిలో పాపము చేసిన వాడాయను అని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట అంటే మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక. సౌండ్ తగ్గించుకుందాం. అయితే ప్రియుల లోకంలో జరిగే కార్యం ఏంటంటే ఎక్కువ శాతము మనుషుని మాటను అనుసరించే మనుషుడు దేవుడి కార్యాల్లో పాలు పొందుతున్నట్లుగా చూస్తాం. అంటే ఆ మనుషుడు చెబితే చేస్తారు, ఆ మనుషుడు చెప్పకపోతే చేయరు. అంటే ఎవరు ఏ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటున్నారు ప్రజలంటే మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ప్రజలు విశ్వాసం కలిగి ఉంటున్నట్లుగా చూస్తాం. అట్టి విశ్వాసము మనుషుని జీవితానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలుగజేయదు. ఇక్కడ ఏమంటారంటే మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెను. మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కలిగేటువంటి విశ్వాసము ఆ మనుషుడు ఏదైతే అనుభవిస్తాడో ఆ మనుషుడు అనుభవించిందే అతడి జ్ఞానాన్ని అనుసరించి నడిచే వారందరూ కూడాను అదే అనుభవిస్తున్నట్లుగా చూస్తాం. యెరోబాము అనుభవించిన కార్యం ఏమిటంటే అతడు దేవుని దృష్టిలో బహుఘోరమైనటువంటి పాపము చేసినందున అతడు మరణము పొందినట్లుగా వరాయబడి ఉన్నది. అతడి జ్ఞానాన్ని అనుసరించి విశ్వాసం ఉంచిన వారందరూ కూడాను వీళ్ళ భ్రష్టులుగా అయిపోయినట్లుగా దైవ గ్రంథంలో చూస్తాం. అయితే మనుషుని విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెను. గర్భము ధరించడానికి శక్తి లేనటువంటి సమయంలో శారాను గురించి వ్రాయబడినటువంటి మాట, వాగ్దానం చేసినవాడు శక్తిమంతుడని నమ్మి ఆ వాగ్దానమును బట్టి గర్భము ధరించుటకు శక్తి పొందెను అని రాయబడి ఉన్నది. అంటే శారా
దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుట ద్వారా గర్భము ధరించుటకు వయసు గతించిపోయినప్పటికీ కూడాను వీళ్ళ గర్భము ధరించడానికి శక్తి పొందడానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని ఆధారం చేసుకున్న దాన్ని బట్టి. వీళ్ళ అట్లాగే అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించడంలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాల్లో, ఒకవేళ నేను నా కుమారుని బలి ఇచ్చినా సరే ఆ మృతులలో నుండి దేవుడు లేపడానికి శక్తిమంతుడని యోచించి అనే మాట చూస్తాం. అంటే ఇస్సాకు బలిపీఠ మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం మీద బలిపీఠం కట్టి ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద పెట్టి పిల్లల వధించడానికి కత్తి ఎత్తినటువంటి సమయంలో అబ్రహాము ఆలోచన చేసింది ఏంటంటే, నేను ఒకవేళ నా కుమారుని కత్తితో వధించినా సరే దేవుడు మృతులలో నుండి నా కుమారుని లేపగలిగినటువంటి శక్తి గలవాడు అని అబ్రహాము నమ్మినట్లుగా వ్రాయబడినది. కాబట్టి వీళ్ళ విశ్వాసము అంటే ఏమిటంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనిది ఉన్నదనుటకు విశ్వాసమే మూలం. అయితే మనుషులు లేని దానిని నమ్మే విషయంలో మనుషుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని విశ్వాసము కలిగినటువంటి విశ్వాసులను చూస్తాం. యెరోబామును ఇజ్రాయెల్ ప్రజలు నమ్మినట్లు వీళ్ళ ప్రజలు కూడాను మనుషులనే నమ్మి జీవిస్తున్నట్లుగా చూస్తాం. దేవుని దగ్గరికి రావడం కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుణ్ణి స్తుతించే విషయంలో కానీ మనుషుని యొక్క ఆజ్ఞ ప్రకారమే మనుషులు చేస్తున్నట్లుగా చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములైన వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అనే మాట చూస్తాం. కాబట్టి విశ్వాసము అంటే మొదటిది మనం ఏటి అందైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అవి ఉన్నది అనడానికి రుజువు విశ్వాసమే. రెండవదిగా చూస్తాను చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తోమా కొరకు మూడవసారి ప్రత్యక్షమైన యేసు ప్రభు తర్వాత తోమాను చూచి, నీ వేలుటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు అక్కడ రెండవదిగా గమనిస్తే అవిశ్వాసము అనే మాట చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత శిష్యులకు ఒక మారు ప్రత్యక్షమైన తరువాత శిష్యులందరూ తోమాతో చెప్పారు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమా వారిలో లేనటువంటి కారణం చేత శిష్యులందరూ కూడాను తోమాతో చెప్పారు, యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన మాకు కనబడ్డాడు, మమ్మల్ని బలపరిచాడు అనేటప్పటికీ ఇలా తోమా వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు చెప్పింది నేను ఏమాత్రం కూడా నమ్మను, నా వేలు ఆయన గాయాలలో పెడితే కానీ నేను నమ్మను అన్న మాట ప్రకారం యేసు ప్రభు వారు రెండవసారి ప్రత్యక్షం అవడంలో ఒక్క తోమా గురించే రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇక్కడ మనుషుని యొక్క ఆత్మ విలువ ఎంత విలువైనదో యేసు ప్రభు వారు ఒక్క తోమా కోసమే రెండవసారి ప్రత్యక్షమైనట్లుగా చూస్తాం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చూసి నమ్మావు కనుక చూడక నమ్మిన వారే ధన్యులు. అంటే చూసి కార్యాలను చూసి నమ్మేటువంటి ఆ నమ్మకం ఇలా చూసినంత వరకే ఉంటుంది. ఆ చూసినంత వరకు కార్యం జ్ఞాపకం ఉన్నంత వరకు చూసినంత వరకే ఆ విశ్వాసం ఉంటుంది. ఆ కార్యం జరిగిపోయిన తర్వాత ఆ విశ్వాసం మనిషిలో ఏమాత్రం కూడా ఉండదు. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో జరిగిన కార్యం అదే. ఐగుప్తు దేశంలో వారు చూసినటువంటి అద్భుత కార్యాలు చూసినంత వరకు దేవుని యందు వారు ఉంచినటువంటి విశ్వాసం ఏంటంటే, మేము దేవుని మాటకే లోబడతాం, దేవుని మాటని నెరవేరుస్తాం
అని మోషే ముందు ఎన్నోసార్లు ప్రమాణం చేశారు. వీరు వారు ప్రమాణం చేసినటువంటి ఆ సమయం కొద్ది సమయం గడిచేటప్పటికి వారు చేసినటువంటి ప్రమాణం నుండి తప్పిపోయినటువంటి సందర్భాలు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అనేక పర్యాయాలు చూస్తాం. కారణం ఏమిటంటే చూసినంత వరకే దేవుని కార్యాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేక కార్యాలు అద్భుతాలు చేయలేదు అని రాయబడి ఉంది. అవిశ్వాసం ఉన్న చోట దేవుడు ఏమాత్రం కూడా తన కార్యం జరిగించడు. అవిశ్వాసులైనటువంటి జీవితాల్లో దేవుడు ఏ కార్యం కూడాను జరిగించినటువంటి స్థితిని చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 13వ అధ్యాయం 58వ వచనంలో వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు అని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అని ప్రభు శిష్యులను సమాజాన్ని సంబోధించి మాట్లాడినట్లుగా చూస్తాం. విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అని ప్రభు సంబోధించినట్లుగా చూస్తాం. కారణం ఏమిటంటే ప్రభుతో ఉంటూ ప్రభు మాట వింటూ ప్రభువును నమ్మే విషయంలో వారు అవిశ్వాసులుగానే ఉండిపోయిన కారణం చేత ఆయన అంటాడు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ అవిశ్వాసం యొక్క స్థితిగతులు ఎలాంటివి అని అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో యాకోబు ప్రకటించినటువంటి మాట, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచు కొనరాదు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై అంటే 2 మనస్తత్వాలు గలవాడు. అవుతుందా లేదా సందేహం. అడిగేటప్పుడు చాలా ధారాళంగా అడిగేస్తారు. ఆ అడిగినటువంటి విషయం దేవుడు ఇస్తాడా లేదా సందేహంగా మనుషుల జీవితాల్లో మిగిలిపోతున్నట్లుగా చూస్తాం. ఇదేంటంటే సందేహించి అడుగువాడు వాడికి ఏమీ కూడాను దొరకదు. వాడు ఎలాంటి వాడు అని చెప్పబడుతుందంటే సముద్ర తరంగములను పోలినటువంటి వాడు. అట్టివాడు ద్విమనస్కుడై ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకుతుంది అని అనుకోవడంలో అతడు భ్రమపడి అనుకోవడమే తప్ప అతనికి ఏమాత్రం కూడాను దొరకనటువంటి స్థితిని చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవదిగా విశ్వాసం ఎట్లాంటిదంటే అవిశ్వాసము అని రాయబడినట్లుగా చూస్తాం. ఇక్కడ ఈ అవిశ్వాసుల యొక్క నివాసం ఎక్కడా యుగయుగాలంటే అగ్ని గంధకాల మండు గుండంలోనే వీరు పాలు పొందుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును అవిశ్వాసులను, రెండవ జాబితానే అవిశ్వాసులు. మొదటిగా పిరికివారు, రెండవదిగా అవిశ్వాసులు అగ్ని గంధకముల మండుగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని బైబిల్ సెలవిస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవదిగా విశ్వాసం ఎట్లాంటిదంటే అవిశ్వాసము అనే మాట చూస్తాం. మూడవదిగా చూస్తాం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుడైన పౌలు అనేక పర్యాయములు నదుల వలన ఆపదలను ఈ మాట గమనించండి. కపట సహోదరుల వలన ఆపదలలోను అంటే కపట సహోదరులు అంటే కపటముతో కూడిన విశ్వాసము. ఈ కపట విశ్వాసము బైబిల్లో ఎంత భయంకరమైనటువంటి కార్యాలు జరిగించారు అని అంటే 119వ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు దేవునికి. కీర్తన 119లో దేవునికి చేసినటువంటి ప్రార్థనలో 29వ వచనంలో కపటపు నడత నాకు దూరపరుచుము అని ప్రార్థన చేశాడు.
దావీదు దేవుని సన్నిధిలో కపటపు నడత నాకు దూరపరుచుము, కపటముతో కూడిన విశ్వాసము. ఇప్పుడు దావీదు కపటపు నడత నాకు దూరపరుచుము అంటే దావీదు జీవితంలో కపటపు నడత ఏ పరిస్థితిలో జీవించాడు? దావీదు కపటముతో కూడినటువంటి జీవితం ఎక్కడి నుండి ఆరంభమైందంటే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో బత్షెబా దావీదుకు కౌరు పంపించింది. నేను గర్భవతిని అని బత్షెబా కౌరు పంపించింది. కౌరు పంపించగానే 6వ వచనంలో దావీదు యోవాబుకు కౌరు పెట్టాడు, ఊరియాని నా దగ్గరకు పంపించమని. ఊరియా తన దగ్గరకు వచ్చిన దగ్గర నుండి దావీదు మరలా ఊరియాకి ఉత్తరం రాసి యోవాబుకు పంపిస్తూ యుద్ధము బలముగా జరిగే దగ్గర ఈ ఊరియాని పట్టి హతమగునట్లు నీవు చేయమని దావీదు యోవాబుకు ఉత్తరం ఎవరి చేత పంపించాడంటే ఊరియా చేతే పంపించాడు. అయ్యే వరకు దావీదు పిలవడం, తనతో ద్రాక్షారసం పుచ్చుకోవడం కానివ్వండి, లేక తన నగరు ఊరియా ఎంత నమ్మకమైన వాడంటే దావీదుకు ఊరియా అంత నమ్మకమైనటువంటి వాడు మరొకడు లేడు అని చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధం బహుగా జరుగుతున్నప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి నేను సుఖపడుదునా అని నగరంలోనే పడుకున్నటువంటి సందర్భాలను చూస్తాం. కాబట్టి దావీదు కపటపు నడతంతా కూడాను బత్షెబా దగ్గర ఆరంభమైనది. ఊరియా చనిపోయే వరకు దావీదు కపటముతోనే జీవించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఈ కపటపు జీవితం ఎట్లాంటిది అంటే సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం చూడండి. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయమైన విషయములున్నవి. కపటపు నడత, కపటపు సహోదరులు, కపటము యొక్క విశ్వాసము యొక్క ఆ పరిస్థితి ఎట్లాంటిదంటే మంటి కొండ మీద వెండి పూతతో సమానం. లోపల మంటే, పైకి మాత్రం వెండి. వాడు అంతరంగంలో పగదాచుకొని పైకి లెక్కలేనన్ని పెదవులతో మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టును అని రాయబడి ఉంది. పైకి సెకండ్ ఇస్తూనే ఉంటాడు, అంతరంగంలో ఏముంటుందంటే వీడు ఎప్పుడు పోతాడో ఎక్కడి నుండి. అంటే ఎట్లా ఉంటుందంటే కపటపు నడత అనేది కపట విశ్వాసం వలన పౌలు ఆపదలలో చిక్కుకున్నట్లుగా సాక్ష్యం ఇచ్చే మాటలు చూస్తాం. కపట సహోదరుల వలన అనేక పర్యాయాలు ఆపదలలో ఉంటిని అనే మాట ఇక్కడ పౌలు వాడుతూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ కపటపు అనేది దేవుని దృష్టిలో ఎలాంటిది? కీర్తన 5వ కీర్తనలో 6వ చరణంలో ఇక్కడ దావీదు తెలియజేసిన మాట ఏంటంటే అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటం చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. మీరు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనంలో చదివితే దావీదు చర్య యెహోవాకు ప్రతికూలముగా ఉండెను అని రాయబడి ఉన్నది. అంటే దావీదు చేసినటువంటి చర్య అంతా కూడాను దావీదు ఏమనుకున్నాడంటే నన్ను ఎవరూ చూడలేదు అని అనుకున్నాడు. అయితే దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నదంటే అది ప్రతికూలముగా ఉండెను అని రాయబడి ఉంది. కపటము చూపి నరహత్య చేయువారు యెహోవాకు అసహ్యులు. దావీదు యొక్క అసహ్యత దేవుడు ఎక్కడ బయట పెట్టాడు? నాతాను పంపించి తను చేసినటువంటి కార్యమంతటిని ఓ ఉపమాన రూపంగా వివరించిన తరువాత ప్రియరా దావీదు అన్నాడు, ఇట్టి మనుషుడు మరణమునకు పాత్రుడు అన్నాడు. వెంటనే దావీదు అంటున్నాడు, నాతన్నాడు, ఆ మనుషుడవు నీవేనంటే చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ 3వదిగా మనం గమనిస్తే కపట సహోదరుల వలన నేను ఆపదలలో ఉంటిని. ఇజ్రాయెల్ ప్రజల గురించి వ్రాయబడినటువంటి మాట
కీర్తన 78, 35, 36 వచనాల్లో ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను నమ్మకంగా గైకొనలేదు. వారు పెదవులతో ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన ఎదుట బొంకిరి అని రాయబడి ఉన్నది. అంటే కపటపు స్థితి ఎట్లాంటిదంటే, మనుషులు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నప్పటికీ కూడాను లేదా వారు చూసి వారి హృదయాంతరంగం ఎట్లా ఉన్నదని అంటే ఆయన ఎడల స్థిరముగా లేదు అని రాయబడిన మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఆయనను ముఖస్తుతి చేసినట్లుగాను తమ నాలుకలతో వారు బొంకినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇదే విషయాన్ని కీర్తన 34వ కీర్తన 13వ వచనంలో కపటపు పెదవులు అనే మాట చదవండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటపు పెదవులను యెహోవా కోసివేయును అని రాయబడి ఉన్నది. కపటపు యొక్క స్థితి, కపటపు పెదవుల యొక్క మాటలు దేవునికి హేయములుగా వ్రాయబడినట్లుగా చూస్తాం. ఆదికాండం 34వ అధ్యాయంలో యాకోబు కుమారులు షిమ్యోను, ఆషేరు, సిమియోన్లు దీనా విషయంలో ఆ రాజు కుమారుడి దగ్గర మాట్లాడినటువంటి మాటలన్నీ కూడాను కపటముతో నిండినటువంటి మాటలే. వారు కపటముగా ప్రత్యుత్తరం ఇచ్చిరి అని రాయబడదు. ఇప్పుడు ఆ తర్వాత వారి వల్ల జరిగినటువంటి కార్యము యాకోబు ఎంతగానో భయపడిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు ఈ దేశంలో నన్ను అసహ్యునుగా చేశారు అని ఇద్దరు కుమారులను ఉద్దేశించి యాకోబు పలికిన మాట చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ మూడవదిగా మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, కపట విశ్వాసులు, కపట సహోదరుల వలన అనేక పర్యాయాలు నేను ఆపదలలో ఉంటిని. మనుషుని యొక్క కపట ప్రవర్తన చూడ్డానికి మనుషునికి జీవించినంత కాలం అతని కంటికి అది ఏమాత్రం కూడాను కనబడకపోవచ్చు. అది అంతరంగంలో జరిగే కార్యం. ఈ అంతరంగంలో జరిగే కార్యము యెహోవాకు హేయము అని రాయబడింది. వాడు దయగా మాట్లాడిన వాడి మాట నమ్మకము. వాడు లోపల అంతరంగంలో కపటము దాచుకొని పైకి ప్రేమగా మాట్లాడతాడు, దయగా మాట్లాడతాడు. అయినా సరే వాడి మాటలు నమ్మకము అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి వీరు ఇక్కడ మూడవదిగా కపట విశ్వాసంతో కూడినటువంటి జీవితం. నాలుగవదిగా చూస్తాం చూడండి. యాకోబు పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇక్కడ నాలుగవదిగా గమనిస్తే వ్యర్థమైన విశ్వాసము. వ్యర్థమైన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరి యొక్క జీవితాలు గమనిస్తే సద్దుకయ్యులు తర్వాత అపోస్తలుల కార్యము చూడండి. ఈ మాట చూస్తాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనం. సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూతైనను ఆత్మయనును లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని రాపుతారు. చూడండి, ఇక్కడ సద్దుకయ్యులు కలవ విశ్వాసం ఏంటంటే ఆత్మ లేడు, పునరుద్ధానం లేదు. ఇదే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఓ విశ్వాసి అవివేకి అంటే మరణించిన వాడు ఎట్లా లేస్తాడు అని అడిగాడట. ఓ అవివేకి, నీవు విత్తునది చూడగా ఒట్టి విత్తనమునే విత్తుతున్నావు, కానీ దాని శరీరము నువ్వు విత్తడం లేదు. నువ్వు విత్తిన విత్తనం నాకు దేవుడు ఎట్లా శరీరం ఇస్తున్నాడో అట్లాగే చనిపోయినటువంటి వారికి కూడాను దేవుడు తన శరీరాన్ని ఇచ్చుచున్నాడు అని చెప్పినట్లుగా చూస్తాం. మృతులు ఎలాగూ లేతురని ఒకడు అడుగుదురు అని చెప్పబడినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ పరిసయ్యులేమో ఈ రెండు ఉన్నాయని విశ్వసిస్తారు. సద్దుకయ్యులు ఈ రెండు కూడా లేవు, పునరుద్ధానం లేదు, దేవదూత లేదు, ఏది లేదు. ఇప్పుడు వారు కలిగి ఉన్న విశ్వాసం వ్యర్థమైనదా నిజమైనదా అంటే వ్యర్థమైన విశ్వాసము. క్రీస్తు లేపబడని ఎడల మేము ప్రకటించు మాటలు కూడా వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అంటే దేవుడు యేసు ప్రభుని లేపాడు
అనేది వాక్య సత్యం. ఇది నమ్మనటువంటి వారందరూ కలిగి ఉన్న విశ్వాసం అంతా కూడాను వ్యర్థమైనటువంటి విశ్వాసమే. ప్రసంగి గ్రంథంలో వ్యర్థము వ్యర్థం వ్యర్థము అనే మాట 28 సార్లు రాయబడి ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతా కూడాను వ్యర్థం వ్యర్థం వ్యర్థమైనటువంటి మాటను 28 సార్లు చదువుతాం. అంటే మనుషులందరూ కూడాను ఈ లోకంలో ఉన్నటువంటి వాటినే ఆధారం చేసుకొని జీవించే ప్రయోజనం చూస్తాం. దేవుని మందిరాలకు వెళ్ళటం, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం, తిరిగి సోమవారం వచ్చేటప్పటికి లోకంలో కలిసిపోవడం, లోకమంతా కూడా అనుభవించడమే. వీరు కలిగి ఉన్న విశ్వాసం అంతా కూడా వ్యర్థమే అని ఎప్పుడు వారికి అర్థమవుతుందంటే ఈ భూమి మీద నుండి తీయబడిన తర్వాత ఈ కలిగినటువంటి విశ్వాసం వ్యర్థమే అనే సత్యాన్ని ధనవంతుడు పాతాళంలో ఎట్లా తెలుసుకున్నాడో లేదా ప్రజలు కూడా అట్లాగే తెలుసుకుంటారు. ఈ భూమి మీద ఉన్నంత వరకే వారు కలిగేటువంటి విశ్వాసం. దేవుని వాక్య భాగంలో ఈ భూమి మీద నుండి తీయబడిన వాడు 2 స్థలాలకు వెళతాడు. ధనవంతుడు పాతి పెట్టబడి పాతాళానికి వెళ్ళాడు. లాజరు దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు ఆనుకోవడానికి కొనుపోబడ్డారు. లేదా చనిపోయినటువంటి వాడు తిరిగి మరలా పరలోకం వెళతాడు అనేది మనుషులు చెప్పేటువంటి మాయ మాటలు. మనుషులు నమ్మేది కూడాను మాయ మాటలే నమ్ముతారు. చనిపోయినటువంటి వారి గురించి, పాతాళంలో ఉన్నవారి గురించి నువ్వు ప్రార్థన చేస్తే వాడు పరలోకం ఏమాత్రం కూడా వెళ్ళడు. పాతాళంలో ధనవంతుడు యాతన పడుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఆయన కలిగిన 5 సహోదరులు సంవత్సరం ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళు మీటింగులు జరిపినటువంటి సందర్భాలను చూస్తాం. ఇప్పుడు లోకంలో మనం చూస్తాం సంవత్సరం జ్ఞాపకార్థ కూడిక. పరలోకం వెళ్ళాలి అంటే మారు మనసు కావాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి, దేవుని కొరకు జీవించాలి. అలా జీవించిన వాడే పరలోకం వెళతాడు. బాప్తిసం లేదు, మారు మనసు లేదు, చచ్చాడు. చచ్చినవాడు ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళతాడు. ఈ నరకానికి వెళ్ళిన వాడి గురించి నువ్వు జ్ఞాపకార్థ కూడికి పెడితే వేరే నీకే ప్రయోజనం అంటే నువ్వు నమ్మేంత వరకే అది. వాస్తవంగా అక్కడ యాతన పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ. భూమి మీద ఉన్నటువంటి ధనవంతుడు 5 సహోదరులు మనం పేపర్లో చదువుతాం సంవత్సరం నీ ఆత్మకు శాంతి చేకూరాలని అనే ప్రకటన ఇచ్చేవాళ్ళని చూస్తాం. అంటే కారణం ఏమిటంటే మనుషుడు భూమి మీద ఉన్నంత వరకే, తీసిన తర్వాత కానీ ఆ మనుషునికి తెలియదు. మీ విశ్వాసము వ్యర్థమే. ప్రజలందరూ కూడాను నేను విశ్వాసిని అని అనుకుంటూ దేవుని మందిరానికి ఆదివారం వెళుతూ సోమవారం వచ్చేటప్పుడు లోకంలో కలిసిపోయి తిరిగి మళ్ళీ ఆదివారమే మందిరానికి వెళ్ళేటువంటి వాడి విశ్వాసం అంతా కూడా వ్యర్థమైనటువంటి విశ్వాసమే. యేసు లేపబడని ఎడల మీ విశ్వాసం కూడాను వ్యర్థమే. కాబట్టి మీరు ఇక్కడ 4వదిగా మనం గమనించినప్పుడు వ్యర్థమైనటువంటి విశ్వాసము. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 18-19 వచనాలు. మొదటి కొరింథీ 15:18-19. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారిమైన ఎడల మనుషులందరికంటే మరి ఎక్కువగా దౌర్భాగ్యులము అగుదుము. క్రీస్తునందు భక్తిగల జీవితం ఈ జీవితకాలం మట్టుకే కాదు. ఈ జీవితకాలం అంతా కూడాను క్రీస్తుని అంగీకరించకపోయినా, క్రీస్తుని ఎరగకపోయినా మనుషుడు జీవిస్తాడు. అయితే క్రైస్తవ జీవితం యొక్క ప్రతిఫలం ఎప్పుడు అనేదంటే లేదా భూమి మీద నుండి తీయబడిన తర్వాతే. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లా మనుషులందరికంటే మరి ఎక్కువగా దౌర్భాగ్యులు మగుదుము. అంటే బ్రతికున్నంత వరకు కాదు. క్రైస్తవ భక్తి యొక్క ప్రభావం, క్రైస్తవ భక్తి యొక్క విలువ ఎప్పుడు నీకు కలుగుతుందంటే ఈ భూమి మీద నుండి తీయబడిన తర్వాతే ఈ భక్తి యొక్క ప్రభావం నీ జీవితంలో కనబడుద్ది. అక్కడే కొరింథీయులు ఈ జీవితకాలం వరకే ప్రభువుని నమ్మినటువంటి జీవితం జీవిస్తుంటుండగా ఈ మొదటి పత్రికలో వాళ్ళని హెచ్చరించారు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన యెడల మనుషులందరికంటే మరి ఎక్కువగా దౌర్భాగ్యుల మగుదము. అంటే దేవుని యెడల కలిగి ఉన్నటువంటి భక్తి ఎలాంటిది అంటే ఈ భూమి మీద నుండి తీయబడిన తరువాతే ఈ భక్తి యొక్క ప్రభావం మనుషుల జీవితాల్లో కలగజేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ 4వదిగా గమనించినప్పుడు
వ్యర్థమైనటువంటి విశ్వాసము. మొదటిది విశ్వాసం అంటే ఏమిటంటే లేని వాటిని ఉన్నవని నమ్మేదే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసము. ఇప్పుడు అబ్రహాము ఏమి నమ్మాడు? నీకు చూపించి దేశము నాకు వెళ్ళుము. ఏ దేశము, ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైపు ఉంది అది అనేది కూడాను అబ్రహాముకు తెలియదు. ఎరుగకయే బయలు వెళ్ళను అంటే చూడకుండానే బయలు వెళ్ళాడు. అది విశ్వాసం. ఇప్పుడు రెండవదిగా గమనించినప్పుడు అవిశ్వాసము అనే మాట చూస్తాం. దేమా కొరకు దేవుడు రెండవసారి ప్రత్యక్షమయ్యి నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము. ఇప్పుడు ఇక్కడ మూడవదిగా మనం గమనించినప్పుడు కపట విశ్వాసము. కపట సహోదరుల వలన అనేక పర్యాయాలు నేను ఆపదలలో ఉంటిని. కపట విశ్వాసం అంటే లోపల ఒకటి బయట ఒకటి. లోపలేమో పగ, బయటికేమో ప్రేమ. అంటే మనుషుడు కనబడినప్పుడు ప్రేమగా మాట్లాడతాడు, సెకండ్ ఇస్తాడు. మనుషుడు కనబడకుండా బయటకు వెళ్ళిపోతే వీడంత పనికిమాలో లేడు అంటాడు. అదేమిటంటే కపటముతో కూడినటువంటి జీవితం. పిల్లలు, ఇది కపటముతో కూడినటువంటి జీవితం. కపటపు పెదవులు యెహోవా కోసివేయును అని రాయబడును. అందుకే కీర్తన 34లో ఆ కపటపు పెదవులు మాట్లాడకుండా నీ పెదవులను కాసుకొనుము అని చెప్పినట్టుగా చూస్తాం. పిల్లలు, నాలుగవదిగా క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం కూడాను వ్యర్థమే. వ్యర్థమైనటువంటి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే మందిరానికి వచ్చినంత వరకే విశ్వాసం, దేవుని మాటలు విన్నంతసేపే విశ్వాసం. దేవుని మందిరాన్ని, దేవుని మాటలను దూరం అయిపోయేటప్పటికి లోకంలో కలిసిపోవడం, దేవుని మాట మరిచిపోవడమే వ్యర్థమైనటువంటి విశ్వాసము. అందుకే విత్తువాని గురించిన ఉపమాన భావంలో మొదటిగా చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే వాడు మందిరంలో వింటాడు, దేవుని మాటలు వింటాడు. పిల్లలు బయటికి వెళ్ళేటప్పటికి హృదయంలో విత్తబడిన వాక్యము సాతానుడు చెత్తుకెళ్ళిపోతాడు. వాడిక త్రోవ పక్కనే ఉంటాడు, ఎప్పుడు కూడా రాజమార్గంలోనికి రావడు. త్రోవ పక్కన విత్తబడిన వాడు ఎవడనగా అనే మాటలో వాక్యం వింటాడు, సంతోషంగా ఉంటాడు. పిల్లలు బయటికి వెళ్ళగానే ఆయన హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని సాతానుడు వచ్చి వెతికెళ్ళిపోతాడు. ఇక వాడు త్రోవ పక్కనే ఉంటాడు కానీ రాజమార్గంలోకి ఏమాత్రం కూడా రాడు. కాబట్టి ఇక్కడ మూడవదిగా కపట విశ్వాసము అనుభవంలో చూస్తాం. ఇక్కడ నాలుగవదిగా గమనించినప్పుడు వ్యర్థమైనటువంటి విశ్వాసం. ఐదవదిగా చూస్తాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక, క్షమించండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. ప్రాణము లేని శరీరము ఎట్లా మృతి చెందుతుందో క్రియలు లేని విశ్వాసం కూడాను మృతమే. అందుకే 65 గ్రంథాల సారాంశం 66వ గ్రంథంకి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు 7 సంఘాలకు లేఖలు రాస్తూ సార్దీసు సంఘానికి వచ్చేటప్పటికి వీళ్ళరా ఆ సంఘానికి ఇచ్చిన బిరుదు ఏమిటంటే నువ్వు జీవించున్న వారం పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. సార్దీసు సంఘం దేవుడు స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘమే. యేసు ప్రభువే అంటున్నాడు, జీవించున్నవన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే. అంటే అర్థం ఏంటంటే క్రియలు లేనటువంటి విశ్వాసం. ఆ 2వ వచనం చూస్తే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు. ఈ సార్దీసు సంఘంలో ప్రకటన 3వ అధ్యాయం 1-2 వచనాల్లో జీవించున్నవన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడివే అంటూ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు. అంటే నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే క్రియారూపకంగా చూపించాలి. ఎదుటివాడికి చెప్పడంలో లేదా మన మాటలు కోటలు దాటిపోతాయి. ఏదైనా అపాయం వచ్చినప్పుడు కానీ లేక ఏదైనా ఇంట్లో సంభవించినటువంటి సమయాల్లో ఓదార్చే విషయంలో, మాటలు చెప్పే విషయంలో వీళ్ళ కోటలు దాటిపోతాయి. ఆ సంఘటనే వారి జీవితాల్లో జరిగితే అప్పుడు కనబడుద్ది వారి విశ్వాసం. నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం క్రియాపూర్వకంగా నువ్వు చూపించాలి. అబ్రహాము అట్లా చూపించాడు. క్రియల వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడెను అని రాయబడినది. ఏమిటి అబ్రహాము చేసిన క్రియలు? ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర నుండి ఆదికాండం 25వ అధ్యాయం వరకు అతడు చేసినటువంటి పనులు, నడిచినటువంటి నడత, దేవుని ఎడల చూపినటువంటి ప్రేమ, దేవుని మాటలు వినటంలో అతడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, పిల్లలు ఇవన్నీ కూడాను అతడు క్రియారూపకంగా చూపించినవే. అందుకే ఏమంటే క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి, ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షించగలదా? క్రియలు లేనప్పుడు అట్టి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్మాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మాలి అంటే అతను ముందు చేయవలసిన పని ఏంటంటే మారు మనసు పొందాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అప్పుడు నీవు రక్షించబడుదువు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయనను మృతులలో నుండి లేపినని, ఆయన మృతి చెందడానికి మనుషుని పాపమే కారణం, ఆయన తిరిగి లేవడానికి మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడానికే మూలం. ఇక్కడ ఒప్పుకునే విషయంలో అతడు రక్షించబడినటువంటి అనుభవాన్ని చూస్తాం. ఈ మార్పు చెందని జీవితము, యేసుక్రీస్తు నా కొరకు తిరిగి లేచాడు అని నమ్మనటువంటి జీవితం, ఇదంతా కూడాను క్రియలు లేనటువంటి జీవితమే. మార్పు చెందాము, దేవుల్లో ఉన్నాము, అయితే లోకమంతా మనలో నుండి ఏమాత్రం కూడా పోలేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి దేవుని మార్గంలో నడుస్తున్నారే కానీ లేదా వారి మనస్సంతా కూడా ఐగుప్తు మీదే ఉన్నది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వచ్చేటప్పటికి మేము ఐగుప్తులో వండుకున్నటువంటి కాకరకాయలు కీకరకాయలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు ఎరన్నుడు ఎవడు మాంసం సిద్ధపరచగలడు అని వారు మోషే అహరోనుల మీద సణిగినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారి పేరుకే దేవుని మార్గంలో ఉన్నారు కానీ వారి మనస్సంతా కూడాను ఐగుప్తు దేశం మీదే ఉంది. ఉండడానికి మనుషులు ఇక్కడ ఉంటారు కానీ మన ఆలోచనలు, మన తలంపులు ఎక్కడ ఉంటుందంటే ఎక్కడెక్కడో బయట సంచారం చేస్తాయి. అలాంటి క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. అట్టి విశ్వాసము మనుషులను రక్షించగలదా? ఆ తర్వాత అంటాడు, దయ్యాలు కూడాను చూసి వణుకుచున్నవి అని అంటాడు. నువ్వు చూసి వణకడం కాదు, దయ్యాలు దేవుని చూసి వణుకుచున్నవి. అయితే నువ్వు దేవుని నమ్మానని అంటూ క్రియలు లేకుండా జీవించేటువంటి జీవితం, దేవునికి భయపడినటువంటి జీవితం నువ్వు జీవిస్తే అట్టి విశ్వాసం వల్ల నీకు ఏ ప్రయోజనం కూడాను లేదు. క్రియలు లేని విశ్వాసం ఇక్కడ మృతము అని ఇక్కడ యాకోబు తన పత్రికలో తెలియపరుస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ క్రియాపూర్వకమైన విశ్వాసం. మీరు లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. ఫలింపని ప్రతి చెట్టు చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. కాబట్టి ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అని యేసుప్రభు సార్దీసు సంఘాన్ని హెచ్చరించినట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును ఇక్కడ అతడు విశ్వాసమందు బలహీనుడు కాక అంటే విశ్వాస బలహీనత. అతడు అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాల. ఇక్కడ బలహీన విశ్వాసం యొక్క క్రియలు, బలహీన విశ్వాసం యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల
మేము మీకు దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు 11 వచ్చిన చూడండి, 11 వచ్చిన సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీన్ల మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. యుద్ధం చేయడానికి ముందుకు వెళుతున్నారు. వీరా గొలియాతు వచ్చి ఎదరు నిలబడగానే మీరందరూ పోట్లాడవలసిన పని లేదు, నాతో ఒక్కడ పోట్లాడండి, నన్ను ఓడిస్తే ఫిలిస్తీన్లందరూ కూడా మీకు దాసులు అవుతారు. వీరు ఇట్లాగా 40 దినాలు ఉదయం సాయంత్రం అతడు తాను కనబరుచుకుంటూ వచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు విశ్వాస బలహీనత, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక అనే మాట చూస్తాం. బలహీనమైనటువంటి విశ్వాసము వీళ్ళ మనుషులను భయభ్రాంతులను చేస్తున్న సందర్భాలను చూస్తాం. సౌలుతో సహా ఇజ్రాయేల్ ప్రజలందరూ గొలియాతు మీద యుద్ధానికి బయలుదేరినటువంటి వారు వీళ్ళ 40 దినాలు అగుపరుచుకుంటూ వచ్చినని రాయబడి ఉంది. 16 వచనం చదివితే మీరు 40 ఈ రీతిగా 40 దినాలు తనను తాను కనుబరుచుకు వచ్చను అని రాయబడి ఉంది. ఈ 40 దినాల్లో కూడాను ప్రియరా వారి విశ్వాసము దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసులు ఏమాత్రం కూడాను బలము పొందనటువంటి జీవితమే సౌలు ఇజ్రాయేల్ ప్రజలు జీవించినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటే విశ్వాసమందు బలహీనుడు కాక అనే మాట చూస్తాం. ఈ విషయమై యెహోషాపాతు 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అంటే బలహీనపరుచు విశ్వాసము. మీరు లూకా సువార్త 13వ అధ్యాయంలో అబ్రహాము కుమార్తెగా చెప్పబడుతున్నటువంటి ఆమె 18 సంవత్సరాలు నడుము వంగిపోయినదై అని రాయబడి ఉంది. అక్కడ ఒకటి పుట్టినోట్లు ఏముందంటే బలహీనపరుచు దెయ్యము అని రాయబడి ఉంది. అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినదై పైకి చూడలేనటువంటి స్థితిలో ఉండగా అక్కడ కింద పుట్టినోట్లు ఏముందంటే బలహీనపరుచు దెయ్యము అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ 6వదిగా బలహీనపరుచు విశ్వాసము. విశ్వాసులే అయితే ఆ విశ్వాసం ఏం లేదంటే బలము లేనటువంటి స్థితిని చూస్తాం. బలమైన విశ్వాసానికి బలహీనత కలిగినటువంటి విశ్వాసానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే బలమైనటువంటి విశ్వాసము ఇందును గూర్చి నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ గొలియాతు నిలబడి పిల్లరా ఒక్కరు నాతో పోట్లాడండి అనేటప్పటికీ ఇజ్రాయేల్ రాజును ఇజ్రాయేల్ ప్రజలందు బహుభీతులైరి అనే మాట చూస్తాం. బలమైనటువంటి విశ్వాసం యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే దావీదు మాట్లాడేటువంటి మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయాడట. ఇజ్రాయేల్ సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని తల తెగబేతులు అనేటప్పటికీ వీరా గొలియాతుకు కూడాను కోపం వచ్చిందట. చుట్టూ విన్న ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారట. కాబట్టి వీరు ఇక్కడ విశ్వాసమందు బలహీనుడు కాక, మన విశ్వాసం ఎట్లా ఉండాలంటే బలమైనటువంటి విశ్వాసంగా ఉండాలి. ఇక్కడ చెప్పబడుతున్న విశ్వాసం అంటే బలహీనమైనటువంటి విశ్వాసం. 7వదిగా చూస్తాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు. చాలు, మీ విశ్వాసంలో ఉన్న లోపము తీరునట్లు. అంటే ఈ విశ్వాసం ఎట్లా అయిందంటే లోపముతో కూడిన విశ్వాసం. ఈ లోపముతో కూడిన విశ్వాసం యొక్క క్రియలు, ఈ లోపంతో కూడిన విశ్వాసం కలిగినటువంటి ప్రజలు వారి క్రియలు వారి ప్రవర్తన ఎట్లా ఉంటుందని అంటే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో కొన్ని మాటలు వారిని హెచ్చరించాడు. 6వ అధ్యాయం 7వ వచనంలో ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తును అపహరింపబడుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. ఇప్పటికే మీలో ఉన్నటువంటి కలహము కలిగి ఉండట లోపము కాదా? ఆ తర్వాత అంటాడు మీకు సిగ్గు కలగవాలని ఇలాగు చెప్పుచున్నాను.
మీలో వ్యాజ్యము తీర్చగల విశ్వాసి ఒక్కడు కూడా లేడా? మీరు అన్యజనులను తీసుకొని వచ్చి సంఘంలో కూర్చోబెట్టుదురా అని పౌలు హెచ్చరించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ లోపముతో కూడినటువంటి విశ్వాసం, మీ విశ్వాసములో ఉన్నటువంటి లోపము తీరునట్లు అనే మాట చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచి ఉందురు. యథార్థవంతులు దేశమును స్వతంత్రించుకు, దాంట్లో లోపం లేనివారు దాంట్లో నివసింతురు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని రాజ్యంలో ఉండాలంటే లోపము లేనటువంటి వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. అయితే ఇక్కడ వారు తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి లోపము తీరునట్లుగా, వారిలో కొంత లోపం ఉంది, ఆ లోపము తీరేటట్లుగా పౌలు వారిని హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఆ తర్వాత చదువుతూ వెళితే వారు చేసేటువంటి పనులు ఆ అధ్యాయంలో కనబడుతున్నట్లుగా చూస్తాం. ఆ 2వ పత్రికలు ఏమిటంటే, అక్రమంగా నడిచే సహోదరుల యొద్ద నుండి తొలగిపోవుడి అని హెచ్చరించినటువంటి మాట చూస్తాం. ఆ తర్వాత సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని హెచ్చరించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 7వదిగా గమనిస్తే లోపముతో కూడినటువంటి విశ్వాసము. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం ఎట్లాంటిదంటే, మొదటిదిగా చూసినటువంటి విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు. లేనిది ఉన్నదంటకు రుజువు విశ్వాసమే. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అయి ఉన్నది. లేనివి ఉన్నదంటకు రుజువు విశ్వాసమే. అబ్రహాం ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ విశ్వాసం ఎన్ని రకాలంటే, 2వది ఇక్కడ గమనిస్తాం, అవిశ్వాసంగా చూస్తాం. 3వది కపట విశ్వాసము, 4 వ్యర్థమైన విశ్వాసము, 5 మృత విశ్వాసము, 6 బలహీన విశ్వాసం, 7 లోపముతో కూడిన విశ్వాసము. అందుకే 1 కొరింథీ 13:13 మొదట్లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచుని. కాబట్టి ఇక్కడ 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు. మీరు భ్రష్టులు కాక, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకొనిడి. అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం ఎలాంటిది? అవిశ్వాసమా, కపట విశ్వాసమా, మృత విశ్వాసమా, వ్యర్థమైనటువంటి విశ్వాసమా? ఎలాంటి విశ్వాసాలు కలిగి ఉన్నాము మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకున్నప్పుడు వీళ్ళ లోపాలు ఏదైనా ఉంటే దేవుని ఎదుట సరి చేసుకోవడం. శిష్యులందరూ ప్రభుని అడిగారు, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని శిష్యులు ప్రభుని అడిగినట్లుగా చూస్తాం. కారణం ఏంటంటే వారి విశ్వాసంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు తీరినట్లుగా శిష్యులందరూ వెళ్ళి ప్రభుని వేడుకున్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. కాబట్టి వీళ్ళ మన విశ్వాసం ఎట్లా ఉన్నదో ఒకసారి పరీక్షించుకుంటే మన విశ్వాసము ఈ చెప్పబడినటువంటి 7 విషయాల్లో మొదటిది కాకుండా మిగిలినటువంటి 6 విషయాలు ఏదైనా లోపం ఉంటే దేవుని ఎదుట సరి చేసుకొందుముగాక. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఘనమైన మీ గొప్ప నామమునకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి బైబిల్ పఠనం నిమిత్తమై 12వ అధ్యాయం 4వ వచనం ద్వారా అబ్రహాం కలిగి ఉన్నటువంటి విశ్వాసము నాన్న ఏ రీతిగా ఉన్నదో మీరు మా గమనమును తీసుకొచ్చిన మీ లేఖన భాగముల కొరకై మీ స్తోత్రాలు. దగ్గర మా తండ్రి, మేము పేరుకే విశ్వాసముగా ఉన్నప్పటికీ కూడాను ఆయన మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదో నాయన మేము సరి చేసుకున్నటకు పరీక్షించుకునేటకు దాని మా తండ్రి మీరు మాలో ఉన్నారు అని మేము నిర్ధారించుకునేటకు ఆయన మీరే మాకు సహాయపడుతున్నామని మనం చేస్తుంటున్నాం. వాళ్ళు ఉన్నటువంటి లోపాలను తీసివేయము నాయన. మీరు కోరినటువంటి విశ్వాసమందు పెసుగాన్ని ప్రేమిస్తూ ప్రతి వారిని ప్రతిష్ఠించి మీ నామ మహిమార్థమై సిద్ధపరచుకోవలసిందిగా మనవి చేస్తూ సమస్తం మీ కృపగా అప్పగిస్తూ మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతివేనంతో వేడుకొంచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానం దీవెన ఇక్కడ చేరిన మనకుని సర్వలోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రేయర్.